హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక వైజయంతి దాత్రిని ఇలా అంటూ ఉంటుంది, బాగుందమ్మా బాగుంది, మా అమ్మాయినే మా మీదికి ఉసిగొల్పి ఆస్తి మొత్తం నువ్వు రాయించుకోవాలి అనుకుంటున్నావు కదా, చాలా బాగుంది ఇది అని వైజయంతి అంటుండగా ఇక వెంటనే కేదార్ మాత్రం నాకు ఏ ఆస్తి అవసరం లేదు పిన్ని, నన్ను మీ కుటుంబంలో ఒక్కడిలా కలుపుకుంటే చాలు, అదే నాకు 1000 కోట్ల ఆస్తి పిన్ని అని కేదార్ అంటుండగా ఇక కౌశికి సుధాకర్ ఇద్దరు సూర్య అన్న మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక కమలాకర్ కేదార్ దగ్గరికి వచ్చి, నువ్వు కౌశికి వల్ల కంపెనీ CEO కాగలవు కావచ్చు, కానీ మా కుటుంబంలో ఒక్కడివి మాత్రం కాలేవు అని అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ దాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి వదిన ఇది, కేదార్ కంపెనీ CEO ఏంటి వదినా అని అంటుండగా ఇక కౌశికి లేచి అక్కడ కింద పడ్డ పేపర్స్ని తీస్తుండగా మాధురి వచ్చి ఆ పేపర్స్ని కౌశికి అందిస్తూ ఉంటుంది. ఇక కంపెనీ పరువుని, ప్రతిష్టని, విలువని కాపాడడానికి నేను తీసుకున్న నిర్ణయం ఇది. కేదార్ని వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ కంపెనీ CEOగా నేను చేస్తున్నాను. బిజినెస్ హెడ్గా ఇది నా నిర్ణయం. ఇక ఎవరు కూడా నా నిర్ణయాన్ని మార్చలేరు. సంతకం చేయి కేదార్ అని కౌశికి ఆ పేపర్స్ని కేదార్కి ఇస్తుండగా కేదార్ మాత్రం తీసుకోకుండా ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతాడు. అప్పుడు సురేష్ వచ్చి కౌశికి చేతి నుండి ఆ పేపర్స్ని తీసుకొని కేదార్కి అందిస్తూ, ఇంకా ఏం చూస్తున్నావు కేదార్, సైన్ చేయి అని అంటుండగా ఇక కేదార్ ఆ పేపర్స్ని తీసుకొని దాత్రి వైపు చూస్తుండగా ఇక దాత్రి సైన్ చేయమన్నట్టు కళ్ళతో సైగ చేయడంతో ఇక కేదార్ సైగ చేస్తూ ఉండగా నిషి హాచ్ మని తుమ్ముతుంది. అప్పుడు వైజయంతి మళ్ళీ అమ్మి ముహూర్తం బాలేనట్టుంది, ముహూర్తం చూసుకోవాలి కదా అని అంటూ ఉండగా కౌశికి ఇలా అంటూ ఉంటుంది, మంచి పని చేసేటప్పుడు దైవానుగ్రహం ఉంటుందని మీరే అంటారు కదా పిన్ని, ఏం కాదు కదా నువ్వు సైన్ చేయి అని అంటూ ఉండగా నిషి వైజయంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దాత్రి సైగతో ఆ డాక్యుమెంట్స్ మీద కేదార్ సైన్ చేయబోతూ ఉండగా వెనకాల నుండి యువరాజ్ కేదార్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని విసిరేస్తాడు. దాంతో కేదార్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చెల్లా చెదురుగా పడిపోతాయి. అప్పుడు కేదార్ షాకింగ్గా యువరాజ్ని చూస్తుండగా కౌశికి సుధాకర్ మాత్రం యువరాజ్ అని హ్యాపీగా అంటూ ఉంటారు. యువరాజ్ మాత్రం కేదార్ ముందుకు వచ్చి, ఒక అనామకుడివి, అనాథవి, అటువంటిది ఈ వజ్రపాటి యువరాజ్ స్థానంలోకి రావాలని ఎలా అనుకున్నావురా, వచ్చినా నిన్ను బ్రతకనిస్తానని ఎలా అనుకున్నావురా, నిన్ను చంపేస్తా, అయినా నేను వచ్చాను కదా, ఇక నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోండి, అసలు మిమ్మల్ని ఇంట్లో ఉంచి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక యువరాజ్ని కౌశికి యువరాజ్ అని గట్టిగా అరుస్తూ ఉండగా ఇక యువరాజ్ పొగరుగా అక్కడ ముందున్న టేబుల్ పైన కాలు పెట్టి, ఇక చాలక్క, నువ్వు చెప్పింది చాలు, చేసింది చాలు, నేను వచ్చాను కదా, ఇక అంతా నేను చూసుకుంటాను అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక కేదార్, అది కాదు యువరాజ్, నేను చెప్పేది ఒక్కసారి విను అని అంటుండగా ఇక యువరాజ్, ఏం చెప్తావురా, ఏం చెప్తావు, నా ఆస్తి మొత్తం లాక్కొని నా స్థానంలోకి వస్తాను అని చెప్తావా, ఏం చెప్తావురా, ఏం చెప్తావు అని అంటుండగా ఇక యువరాజ్ అని కోపంగా అరుస్తుంది కౌశికి. ఇక వెంటనే యువరాజ్ కౌశికి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తావాక, కొడతావా, కొట్టు కొట్టు అని తన చెంపపై కౌశికి చేత కొట్టించుకుంటూ ఉంటాడు యువరాజ్. కాదురా, ఈ అక్క మాట ఒక్కసారి వినవా అని అంటూ, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఇంకేం అర్థం చేసుకోవాలక్క, నేను జైల్లో ఉంటే వీళ్ళ పెళ్ళిని చేసి నువ్వు సంబరాలు జరుపుకున్నావు, ఇక నన్ను మర్చిపోయావు నువ్వు, ఇంకా నీ మాటని నేనేం వినాలక్క అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే సుధాకర్ కూడా కౌశికి మాటకే ఎదురు చెప్తావా యువరాజ్ అని అంటుండగా, సరే అక్కనేమనను, నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతావా, నా ప్రశ్నకి సమాధానం చెప్పేంత ధైర్యం నీకుందా డాడీ అని సుధాకర్ని కూడా నిలదీస్తూ ఉంటాడు యువరాజ్. ఇక సుధాకర్ సైలెంట్గా ఉండగా కౌశిక్కి యువరాజ్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది ఒక్కసారి వినురా, ఈ అక్క మాట అంటే నీకు లెక్కలేదా, ఈ అక్క మీద నీకు నమ్మకం లేదా, నా మాటని ఒక్కసారి నమ్మురా అని అంటుండగా ఇక ఇంకేం చెప్తావక్క, ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది ఏదీ లేదు అని అంటూ కేదార్ దగ్గరికి వెళ్ళి కేదార్ చెంప మీద ఒక్కటి కొట్టి
కేదార్ కాలర్ పట్టుకొని మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోతారా, మెడపట్టి బయటికి గింటేయమంటారా అని అంటుండగా ధాత్రి యువరాజ్ నుండి కేదార్ని విడిపిస్తుంది. ఇక యువరాజ్ అని మళ్ళీ కౌశికి గట్టిగా అరుస్తుండగా, ఏం చెప్తావక్క, నీ మాట నేను వినను, నీ మాట వినే అధికారం నువ్వు కోల్పోయావు అని అంటుండగా కేదార్, ఏంట్రా పెద్దవాళ్ళనే ఎదిరిస్తున్నావా, అక్క అని కూడా చూడవా అని అంటుండగా, ఇక ఏంటమ్మా అక్క అని ఏం చూడాలరా అని యువరాజ్ మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాడు. ఇక వెంటనే కౌశికి అక్కడికి వచ్చి యువరాజ్ని, ఆగరా, నువ్వాగు, కాసేపు ఆగు, నేను చెప్తాను నీకంతా అని అంటూ అక్కడున్న పేపర్స్ అన్నీ మళ్ళీ తీసి కేదార్ చేతికిచ్చి, నువ్వు సైన్ చేయి కేదార్ అని అంటూ ఉండగా ఇక కోపంగా యువరాజ్ తన పాకెట్లో ఉన్న గన్ని తీసి కౌశికి తలకి గురి పెడతాడు. అక్క, నువ్వు నా గుర్తింపుకి నువ్వు అడ్డు వస్తాను అంటే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక యువరాజ్ చేసిన పనికి కౌశికి గుండె 1000 ముక్కలవుతుంది. ఇక అలాగే నిలబడిపోతుంది, ఏమీ మాట్లాడదు. అప్పుడు నిషి వచ్చి యువరాజ్ని, ఏం చేస్తున్నారండి, ఆగండి అని అంటూ చేతిలో ఉన్న గన్ని దించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే వైజయంతి వచ్చి యువరాజ్ని, ఏం చేస్తున్నావురా అబ్బాడా, ఆగరా అని అంటూ కౌశికి, వాడేదో చిన్న పిల్లాడు ఆవేశంలో ఉన్నాడు కాబట్టి అలా చేశాడు, ఇదేం మనసులో పెట్టుకోకు కౌశికి అని అంటూ కమలాకర్ విన్ని లోపలికి తీసుకెళ్ళు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే యువరాజ్ కూడా అక్కడికి వచ్చి, పెద్దవాళ్ళు కాబట్టి మాటలతో చెప్పాను, లేదంటే నా పనులు వేరేలా ఉండేవి అని అంటుండగా ఇక ధాత్రి కోపంగా, ఇప్పుడు నువ్వు అడ్డుపడి ఆ డాక్యుమెంట్స్ని చింపేసి నీ గుర్తింపుని కాపాడుకోగలిగావు, కానీ నిజమైన తమ్ముడి లక్షణం ఇది కాదు, నువ్వు కాపాడుకున్న ఈ గుర్తింపంతా వదిన సంపాదించి పెట్టిందే, అటువంటి వదినకి విలువివ్వకుండా నలుగురిలో తన మర్యాదని పరువుని తీసి తను బాధపడేలా చేశావు, ఇక ఇది నువ్వు ఒకప్పుడు తప్పని తెలుసుకుంటావు అని ధాత్రి కూడా అంటూ ఉండగా ఇక వైజయంతి నిషి యువరాజ్ని బలవంతంగా అక్కడి నుండి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక కౌశికి అలాగే షాక్ అయి నిలబడిపోతుంది. ఇక యువరాజ్ని రూమ్లోకి తీసుకెళ్లి వైజయంతి నిషి కమలాకర్ కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక లేదు, నేను ఆ కేదార్ గారిని చంపేస్తా అని అంటూ ఉండగా ఇక వైజయంతి అలా గొడవలు పడి, నేను ఆస్తిలో వాటా తీసుకోలేకనా, కానీ అది అసాధ్యం, కౌశికి చాలా పెద్దది, మనం తన సెంటిమెంట్ మీద కొట్టాలి, తన సెంటిమెంట్ ఈ ఫ్యామిలీ తప్ప ఏది కాదు అని అంటుండగా ఇక యువరాజ్ కాస్త కూల్ అవుతాడు. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది, ఆ లివర్ అన్ని మామయ్య గారికి ఇచ్చేయండి, ఇక కేదార్ వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి అని అంటూ ఉంటుంది నిషి. ఇక అబ్బోడా, ఎప్పుడు తిన్నావో ఏంటో, స్నానం చేసిరా, నీకు ఇష్టమైనవి వండి పెడతాను అని అనగానే ఇక యువరాజ్ వెళ్ళిపోతాడు. ఇక ధాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. యువరాజ్ చేసిన పనికి వదిన చాలా బాధపడి ఉంటుంది అని ధాత్రి అంటుండగా, అవును ధాత్రి, నిజమే, యువరాజ్ అలా చేసి ఉండకూడదు అని అంటూ ఉంటాడు కేదార్ కూడా. ఈ పనికి ఖచ్చితంగా శిక్షని యువరాజ్ అనుభవిస్తాడు, అయినా సూర్యమామ ఇంటికి వచ్చి మంచి పని చేశాడు, ఇక యువరాజ్ బయటికి వచ్చాడు అని ధాత్రి అంటుండగా, పద జేడీకేడీలా వచ్చి యువరాజ్ని అరెస్ట్ చేద్దాం అని అంటుండగా సరే అంటూ వాళ్ళు మళ్ళీ స్టేషన్కి బయలుదేరుతారు. ఇక రాత్రి కాగానే అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. నిషి యువరాజ్ కమలాకర్ కాచి బూచి అందరూ తింటూ ఉండగా వైజయంతి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి సుధాకర్ వచ్చి, కౌశికి రాలేదేంటి అని అంటుండగా సుధాకర్ మాట పట్టించుకోకుండా వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఏంటి వైజయంతి, ఇదేంటి అని అంటుండగా ఇక అప్పుడే సురేష్ వచ్చి, కౌశికి గుచ్చి ఆలోచించాలన్న ఆలోచన ఇక్కడికి ఎవరికి ఉంది మామయ్య గారు, తన గుచ్చి పంటింపు ఎవరికి ఉంది అని అంటుండగా, నా కూతుర్ని నేనే తీసుకొస్తాను అని అంటూ సుధాకర్ కౌశికి దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక మాధురి కౌశికిని తీసుకొని అక్కడికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చి బాధగా కౌశికి యువరాజ్ని యువరాజ్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక అమ్మి ముందు తిన్నాక మాట్లాడదు కానీ అని వైజయంతి కౌశికిని అంటుండగా, లేదు పిన్ని, ఇప్పుడే మాట్లాడాలి యువరాజ్తో, నేను వాడిని ప్రాణంగా ప్రేమిస్తే నా ప్రాణాలు తీసే అంత కోపం వాడికి ఎందుకుందో నేను అడగాలి పిన్ని అని కౌశికి
అడుగుతూ ఉండగా ఇక చాలక్క చాలు, చాలా నాటకాలు ఆడావు, నీ ప్రేమంతా అబద్ధమని నాకు అర్థమైపోయింది, చాలక్క చాలు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక యువరాజ్ మాటలకి కౌశికి షాక్ అవుతూ ఉంటుంది. ఇక కౌశికి ఏ నిర్ణయం తీసుకొనుంది, కేదార్కి వారసత్వం ఎలా ఇవ్వనుంది, ఇక జేడీకేడీలా వచ్చి యువరాజ్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.